వివరాలకు వెళ్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడడం పట్ల ఆ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామీణ రహదారి పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్సీ కనకరత్నంతో పనులను సమీక్షించిన సీతక్క కొన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న వార్తా కథనాలను ప్రస్తావించారు. నాసీ రకం పనుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క అటువంటి పనులకు క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా బీజేపీ నిలబడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని బీజేపీ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కేంద్ర బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం అంబర్పేట్ ఫ్లైఓవర్ను త్వరలోనే వినియోగంలోకి తెస్తామంటున్న కిషన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలో మీ పార్టీ ప్రచారం ముమ్మరంగా చేసింది, ఎట్లా ఉంది వాతావరణం? 3కు 3 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అంటే మీరు గ్రాస్ రూట్లో ప్రచారం చేశారు, అట్లాగే వివిధ విభాగాలు పనిచేస్తున్నాయి. ఏ స్థాయిలో అంటే ప్రత్యర్థుల పోటీ ఉంది, దానికి ఎట్లాంటి వ్యూహాలతో మీరు ముందుకెళ్లారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సీటు పోటీ చేస్తుంది 3 సీట్లలో, టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా పోటీ చేయడం లేదు, బీజేపీ 3 సీట్లకు పోటీ చేస్తుంది. తెలంగాణలో ఈ వర్గాలు ఏవైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ సమస్యల మీద అనేక సంవత్సరాలుగా మేము మాత్రమే ఉద్యమాలు చేశాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వర్గాలు బీజేపీని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. అంటే గ్రాడ్యుయేట్ సిట్టింగ్ సీటు మేము ఎట్లా నిలుపుకుంటామని ఒక ధీమాతో కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. దాన్ని ఎట్లా మీరు దెబ్బకొట్టగలుగుతారు? ఎవరి ధీమా వాళ్ళకు ఉండాల్సిందే. ఓడిపోతామని ఎవరు దిగరు కదా, గెలవాలని కోరుకుంటారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు ప్రజలు అల్టిమేట్గా ప్రజలు గ్రాడ్యుయేట్స్ నిర్ణయిస్తారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ విషయంలో అంబర్పేట్ ఫ్లైఓవర్ ఒక కీలకమైన ప్రాజెక్టు. ఈరోజు దాన్ని మీరు క్షేత్ర పర్యటన చేశారు. శివరాత్రి తర్వాత ప్రారంభిస్తానని కూడా చెప్పినట్లు సమాచారం ఉంది. ఏంటి దాన్ని ఎక్కడ వరకు ఎట్లా ఉంది? అదేం లేదు, పూర్తి అయిపోయింది. కాబట్టి పబ్లిక్ ఆ ట్రాఫిక్ను ఫ్లైఓవర్ను ఉపయోగించుకునే విధంగా రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. చివరిగా టన్నెల్ సహాయ చర్యలు జరుగుతున్నాయి, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? కేంద్రం నుంచి ఎట్లాంటి పాత్ర ఉంటుంది? ఇది దురదృష్టమైనటువంటి సంఘటన, ప్రమాదం సంఘటన. ఇది దీన్ని రాజకీయంగా చూడకూడదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. భగవంతుని ప్రార్థించేది ఒకటే, మన యొక్క మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు విజయవంతమై వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని కోరుతున్నాం. చివరిగా మీరు ఎమ్మెల్సీ ఓటర్లకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? పార్టీ తరఫున ఏంటి అంశాన్ని తీసుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ మాత్రమే శాసన మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తుల సమస్యలు కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ నిలబడి కొట్లాడుతుంది. మిగతా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఒక సీట్లో కూడా గెలిచినా వాళ్ళు పాలక పార్టీకి బాకా అవుతారు తప్ప మీ గొంతు వినిపించరు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఒకటే 3 స్థానాలకు పోటీ చేస్తుంది. ఈ 3 స్థానాలు కూడా బీజేపీ గెలిపిస్తేనే ఈ వర్గాలకు న్యాయం చేకూరుతుంది. ఆ వర్గాల యొక్క గుండె చప్పుడు శాసన మండలి వినిపిస్తామని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ మాత్రమే ఆ వర్గాల తరఫున సమర్థవంతంగా పోరాడుతుంది, వాళ్ళ హక్కులను కాపాడుతుంది. కాబట్టి 3 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ప్రజల పక్షాన చేస్తున్న కార్యక్రమాలు, అలాగే ఫ్లైఓవర్ కావచ్చు, అంబర్పేట్ ఫ్లైఓవర్ విషయం కావచ్చు, అటు టన్నెల్లో సహాయ చర్యలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బీజేపీ శక్తి వంచన లేకుండా ప్రజల తరఫున పనిచేస్తుంది అన్న ఒక సంకేతాన్ని కిషన్ రెడ్డి పంపిస్తున్న పరిస్థితి. పదే పదే ఆ అంశాన్ని కట్టుబడి ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదాన్ని గెలిపించి బీసీల సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఎప్పటికీ
పాలితులుగానే ఉండాల్సి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఓ చారిత్రాత్మక అవకాశం బీసీలకు లభించిందని, ఇప్పుడిప్పుడే సమాజంలో బీసీ వాదం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజల సమస్యలను చట్టసభల్లో చర్చించగల బీసీ అభ్యర్థులను గెలిపించి చట్టసభల్లో బీసీల ప్రాధాన్యతను పెంచుకుందామని కోరారు. 22 జిల్లాల్లో మేము చిరంజీవులు గారు, మేము, మా గణేశ్చారి గారు, మా బీసీ సంఘాల మిత్రులు అందరం కలిసి ఇలా ఒక ఐక్య వేదికగా ఏర్పడి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా పర్యటనతోటి, మేము చేస్తున్నటువంటి ఉద్యమంతో, మేము అందించినటువంటి భావజాలంతో ఈ ఎన్నికల్లో 100% బీసీ అభ్యర్థులు 3 గెలవబోతున్నారు. బీసీ అభ్యర్థుల 3 గెలుపు ఖాయమైపోయింది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారు 100% గెలవబోతున్నారని మేము చెప్పడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో లేవనెత్తడంతో పాటు వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న తనను రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని డాక్టర్ రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెంది వైద్య వృత్తిలో కొనసాగుతున్న తాను రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 37వ నెంబర్ అభ్యర్థిగా ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాలు ప్రజాసేవకే కట్టుబడి ఉన్న అభ్యర్థులకు మద్దతు పలికితే ఆయా అభ్యర్థులు గెలిచి బీసీ వాదాన్ని నిలబెడతారని అన్నారు. నా పేరు డాక్టర్ కృష్ణప్రియ, వైఫ్ ఆఫ్ డాక్టర్ బండారి రాజ్ కుమార్. మేము ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తున్నారు మా హస్బెండ్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి. సో మేమేంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి మేము గెలిస్తే మేము ఏం చేద్దాం అనుకున్నామంటే, అందులో వన్ ఆఫ్ ద మేనిఫెస్టో మెయిన్గా ఫీమేల్స్ ఉంది. ఫీమేల్ రిజర్వేషన్ ఇప్పటి వరకు హారిజంటల్ రిజర్వేషన్ నడుస్తుంది, వర్టికల్ రిజర్వేషన్ అనేది రాలేదు. సో మేము కనుక గెలిస్తే తప్పకుండా ఫీమేల్స్కి వర్టికల్ రిజర్వేషన్ తేయడానికి ప్రయత్నిస్తాము. సో గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి, ఫీమేల్ ఓటర్స్ అందరూ కలిసి డాక్టర్ బండారి రాజ్ కుమార్కి 37 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ గెలిపించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క పట్టభద్రుడిని కూడా నేను చెప్తున్నాను, నన్ను గెలిపిస్తే మాత్రం నా మొదటి యుద్ధం GO29 మీదనే. ఏదైతే GO29 ఉందో దాంట్లో SC, ST, BC, మైనారిటీ పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ GO29కి వ్యతిరేకంగా పోరాడుతానని, మరియు GO46 ఏదైతే SI కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకు కూడా చాలామంది జిల్లాలలో ఉన్న వాళ్లకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. ఏదైతే అన్యాయం జరుగుతుందో దానిపై మాత్రం నా యొక్క గొంతుకనై నేను ప్రశ్నిస్తా. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను మండలికి పంపించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రపంచ ప్రసిద్ధి ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యపై పెట్టుబడులు బాగా పెరిగాయని వివరించారు. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లను తయారు చేశామని పేర్కొన్నారు. నిపుణుల కృషితో జినోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. I want to transform my state's economy into a $1 trillion in next 10 years.
The core urban area will become a service only city and aim for net zero. This is where we are creating future city, AI city, and many other big projects. Hyderabad is now the EV capital of India, with highest sales of EV in entire country. I am replacing 3,000 RTC public transport buses with electric vehicles. Outside this core urban area, I wanted to develop one of the world's largest manufacturing hubs. I want to make it my offer to the world for its China plus one need. We will connect these two rings with several radial roads. These will help us create manufacturing clusters for different verticals. As Telangana is a landlocked state, we are developing a mega dry port and will connect it to a seaport in neighboring Andhra Pradesh state. These two ports will be connected by a dedicated rail and road link. పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలికారుల్లాగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టాలే, తీయమంటే తీసేయాలి అనే స్థాయికి దిగజారని అన్నారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారాలు ఇంతగా భయపడిన దాఖలాలు లేవన్నారు. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మీ వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. 90 కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో. 90 కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి. జీవన్ రెడ్డి గారితో చాలా డబ్బు ఖర్చు పెట్టించారు. ఆయన ఒక్కొక్క ఎంపీటీసీకి ఇస్తామని, మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని, జడ్పీటీసీకి ఇస్తామని వాళ్ళతో 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది 2.5-3 కన్నా ఎక్కువలే. మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొనడానికి వాడినారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ కొనడానికి వాడి వాళ్ళందరినీ పార్టీ మార్చుకొని వనపర్తి కౌన్సిల్ కాంగ్రెస్కి వచ్చిందని దెబ్బలు ఖర్చుకున్నారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కాలరాసేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మండిపడ్డారు. ఉదయం లేచినప్పటి నుండి ఇరువురు కేసీఆర్పై పడి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా ప్రజలే సమాధానం చెబుతారన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మీరు చూడు, తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు. దబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముల్లుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తాడు తప్ప ఎన్నడు భయం భయం భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీర ఎన్నో ఔషధ గుణాలు కలిగినదని, ఎన్నో జబ్బులకు మందుగా పనిచేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టి నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి నీరా కేఫ్ను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తుల అనేక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని అన్నారు. మార్చి 17న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ పైన
దాడి చేసి అద్దాలు వల్లగొట్టి ప్రతిమలు తీసేసి నీరా కేఫ్ పైన వేరే లేక్ వ్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి మరి ఆత్మగౌరవం గౌడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కాంట్రాక్టర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు. నీరా ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌడ్లు తాగరు నీరా. ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆనాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోసినా కూడా వాళ్ళకు తాపేది, బాలింతలకు తాపేది. అలాంటి నీరాను, ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ఒక నీరాను రెడ్డి తాగుతాడు, యాదవ్ తాగుతాడు, ముద్రాజు తాగుతాడు, అన్ని కులస్తులు తాగుతాడు. గౌళ్ళు తక్కువ తాగేది. మరి ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. మేము సమయం ఇచ్చినాం. మహాశివరాత్రి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ చైన్ నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ పరిశీలించారు. సర్వీస్ రోడ్డు భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇలాంటివి ఇంకా మొత్తం 5 స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చైన్ నంబర్ చౌరస్తా దగ్గర మరి శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా రేపు జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా తెలిపారు. గత 20 రోజుల నుండి డంపింగ్ యార్డ్ నిలిపివేయాలంటూ ప్రతిరోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేస్తున్నామని అన్నారు. అయినా తమ ఆవేదనను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బైకాట్ చేస్తే ప్రభుత్వానికి ఆవేదన తెలుస్తుందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అన్ని పార్టీల నాయకులకు, అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే 27 తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి మేము గిట్ట అందరం మా పార్టీ తరఫున కావచ్చు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్యార్డ్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం, రాజకీయాలు పక్కన పెట్టి, ఎందుకంటే డంప్యార్డ్ పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది. కాకతీయ నగర్లోని కాకతీయ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, టూరిజం ఎక్స్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఏసీపీ కృష్ణయ్య, సైన్స్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ మాధవి,
కాకతీయ హెడ్ ఆఫీస్ సిబ్బంది, కాలనీవాసులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. విద్యార్థులు తమ తమ ప్రతిభను చాటుకున్నారని స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సుచరితారెడ్డి అన్నారు. విద్యార్థుల శ్రమ, విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఉమారెడ్డి అన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను క్యూరియాసిటీ కార్నివల్. అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఫేర్. ఒక సబ్జెక్ట్ అని కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పిల్లలు వాళ్ళ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఫర్ as కాకతీయ గ్రూప్ ఈస్ కన్సర్న్, మోర్ దెన్ 63 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్ మా బ్రాంచ్ కాకతీయ నగర్ బ్రాంచ్ వచ్చేసి we have successfully completed 10 years. And we are very happy that our children are performing very well. And we have different like unique systems as far as the class names is concerned. Direct ga mem nursery, LKG, UKG anakunda nice nursery, lovable LKG, elegant 8th class, talented 10th class ala different names ivadamla pillalaku oka confidence build up avutadi. Now we are with different attitude and with different names ani. Apart from that, not only education, we take care of diet also. We have a very unique diet system. Monday to Saturday వాళ్ళకు ఒక మేము డైట్ చార్ట్ ఇచ్చేసి అదే ఫాలో కమ్మని చెప్తుంటాం. అండ్ దిస్ పర్టికులర్లీ ఈ అంటే ఎడ్యుకేషన్ పేర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఆతృత ఉంటుంది మేము చదువుకున్నది అంత ఎగ్జిబిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ విల్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కన్సర్న్. మా పిల్లలు ఏం చెప్తున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం ఒక రన్ను నిర్వహిస్తామని, అందులో భాగంగానే నారపల్లిలోని శాంతివనం పార్కులో మార్చి 2న ఆరోగ్య రన్ను నిర్వహిస్తున్నట్లు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. చెంగిచెర్ల నందనవనం పార్కులో రన్నుకు సంబంధించిన జెర్సీ టీషర్ట్ను విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రన్ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఈస్ట్ హైదరాబాద్లో ఎన్నో పార్కులు ఉన్నప్పటికీ వాటిని ఏ ఒక్కరూ ఉపయోగించుకొని వాకింగ్, రన్నింగ్ చేయకుండా ఇంటికే పరిమితం అవుతున్నారని ప్రభాకర్ అన్నారు. వెస్ట్ సైడ్ ఎలాంటి పార్కులు లేకపోయినప్పటికీ ఆరోగ్యం కోసం రోడ్లపై వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారని అన్నారు. బోడుప్పల్, ఫిర్జాదిగూడలో ఉన్న పార్కులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రోజులో 1 గంట వ్యాయామం కొరకు కేటాయిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. This is Mohan Gurunath. I head Sahasram Developers LLP. We have promoted a project called The Ananda, and under the auspices of The Ananda, we are sponsoring a run for the Rachikunda Runners Association. We wish the function a grand success and hope a lot of participation will take place and ensuring that the function is a success. Thank you very much. నా పేరు ప్రభాకర్, రాచకొండ రన్నర్స్ డైరెక్టర్ని. మనము ఆరోగ్యం కోసం ప్రతి ఇయర్ ఒక రన్ కండక్ట్ చేస్తున్నాము. దానికోసము ఈ సంవత్సరం ఆరోగ్య రన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దానికోసము మన ద ఆనంద్ ఇన్ఫినిటీ జాయ్ డైరెక్టర్ అయినటువంటి గురునాథ్ సార్ గారు ఈ టీషర్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది. దీనికి మనము రాగానే అడగంగానే దీనికి రెస్పాన్స్ ఇచ్చి మినిమం ఒక 3-4 lakhs సారు స్పాన్సర్ ఇచ్చి టీషర్ట్. మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శివగంగా రాజరాజేశ్వరి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం చుట్టూ 16 శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కోనేరు మధ్యలో శివాలయం, కింద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వెలిశారు. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవుని దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, మెడికల్, ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, అన్నప్రసాదము ఏర్పాటు చేయడమైనది. భక్తులకు ఎల్లవేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ మరియు
అధికారులు మరియు గ్రామ పెద్దలు అందరూ ఈ ఏర్పాట్లని చూస్తున్నారు. మరి ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మొక్కితే మరి ఈ పరమశివుడు ఎంతటి కోరికనైనా తీర్చగల మహిమగల శివుడు కాబట్టి మరి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఓం నమః శివాయ. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ నగరానికి అప్పుడే పుట్టిన చిన్నారులను అక్రమ రవాణా చేసి అమ్ముతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 4 చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. బేబీ గర్ల్ను 2 నుంచి 3 లక్షలకు, బేబీ బాయ్ను 4 నుండి 5 లక్షలకి ముఠా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జనవరి, ఫిబ్రవరి నెలలో ముఠా 3 అమ్మేశారని అన్నారు. అక్రమంగా పిల్లల్ని కొన్న వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్డ్ మేము అరెస్ట్ చేశాం. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే ఒక లేడీ వందన అని అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటారు. ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బార్న్ బేబీస్ని అమ్మడానికి ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఇవాల్వ్ చేస్తారు.